వార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, ఇది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. థ్యాంక్ యూ సిస్టర్. మనము ఒక విశ్రాంతి దినమే కాకుండా మనం ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాము. నిజంగానే సాయంత్రం పూట మనకి ఇచ్చినటువంటి ఏసే దేవాలయం తరపున పాస్టర్ గారు, మరి సేవకురాలైన మంజుల సిస్టర్ గారు ఒక గ్రూపుగా మన యొక్క పరిశుద్ధ బిడ్డలుగా తయారు చేసి మన కుటుంబాల కొరకు, మన దేవుని సంఘం కొరకు ప్రార్థిస్తుండగా మనం ప్రతి ఒక్కరూ మన సత్యంతోనూ ఆత్మతోనూ యథార్థంగా మనం ఆరాధించాల. ఒక విశ్రాంతి దినమనే కాదు, మనం ఇప్పుడు ఉదయాన్నే ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాము. అసలు పళ్ళు కూడా బ్రష్ చేయకుండా ఉపవాసం ఉండి ఉదయాన్నే పాస్టర్ గారు ఫోన్ రింగ్ కొడతామని ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నాం, స్తుతి ప్రార్థన చేస్తున్నాం. మనం మనస్ఫూర్తిగా మనం హృదయం దేవునికి అర్పించాలా, సత్యముతో ఆరాధించాలా, ఆత్మతోనూ ఆరాధించాలా. అప్పుడే మనం అట్టివారే మనకు దేవుడు కావాలంటున్నాడు. మన ఊరికి ఆ పెదాల ద్వారా ఆలోచించేసి ఆరాధించేసి దేవుని హృదయంలో ఒకటి పెట్టుకొనేసి మరి దేవుని ఎదుట పైకి పైకేస్తే అటువంటి ఆరాధన దేవుడు లెక్క చేయడు. దేవుడు ఎట్లా అంటే మనం సత్యంతోనూ ఆత్మతోనూ యథార్థంగానూ ఆరాధించాలంటారు. రోమేల్కి పౌలు రాసిన రోమేల్ పత్రిక 8వ అధ్యాయం 26 వచనం చూస్తామ్మా. రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవమంటారా? చదువుతారా సిస్టర్ ఎవరైనా? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ ఏమని ఇచ్చున్నాడు దేవుడు? మన ఆత్మ బలహీన పడకూడదు. మనకు చూసి చేయొచ్చు. ఎలాగ మనం ఏ ప్రార్థన ఏ విధంగా చేస్తున్నామో, మనం ఇది ఎట్లా చేస్తున్నామో మనకి తెలియదు. దేవుడు మనం మూలుగులతో ఆత్మలతో ప్రార్థన చేయమని ఉన్నాడు. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలా? మూలుగుతో. ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు, కానీ ఉచ్చరింపు శక్యం, దేవుని ఉచ్చరింపు శక్యం కూడా మనకు వీలు పడదు. ఏదో వస్తున్నాం చేస్తున్నాం ప్రార్థన అనేసి వెళ్తున్నాం, కానీ మనం ఆ విధంగా లేకుండా దేవుని యథార్థంగానూ ఆత్మతోనూ సత్యంతోనూ మనం ప్రార్థించాలా. మరి మనం ఒక పొరుగు వాళ్ళని ప్రేమించాలా, శత్రువుల్ని ప్రేమించాలా, ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించాలా, దేవుడికి నమ్మకంగా సాక్షిగా ఉండాలా. ఇదే రోమా పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం ఒక వాక్యం ఉంటుందమ్మా. చదవమంటారు సిస్టర్, లేకపోతే మీరు ఎవరైనా చదువుతారా? అదేమని చెప్పుచున్నది, వాక్యం నీ వద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. సరిపోతుందమ్మా. ఇక్కడ 10వ అధ్యాయం 8వ వచనంలో ఏమని చెప్తున్నాడు? పౌలుకి రోమీలకు రాసినట్టుంది, వాక్యం మన నోటి ఎత్తి ఉండాలా, హృదయంలో ఉండాలా. మనం ప్రకటించు విశ్వాస వాక్యమే అది. మనం ఆత్మతో మన సత్యంతో యథార్థంగా ఎప్పుడు ఆరాధిస్తామో ఆటోమేటిక్ గా మన హృదయంలోకి వచ్చేస్తుంది, మన నోట్లో వాక్యం వచ్చేస్తుంది. మీరు గమనించారా లేదా? మన సంకాపురి పాస్టర్ గారు ఎవరైనా రెఫరెన్స్ తీస్తారని చూస్తారు, కానీ వాక్యం మనం తీసే లోపల వాక్యం మెన్షన్ చేస్తారా? మీరు ఎప్పుడైనా గమనించండి. నేనైతే పర్టికులర్ గమనిస్తాను. నేను ఎప్పుడెప్పుడు తీస్తాను అనుకునే కాడికి మరి ఎవరో ఒకరు తీస్తారు, ఒకరు లేట్ అయితే ఆ వాక్యం పూర్తిగా కంప్లీట్ చేస్తారు. దేవుడు ఆ శక్తి ఇచ్చాడు పాస్టర్ గారికి. ఆ విధంగా మన నోట్లో కూడా వాక్యం ఉండాలా, మన హృదయంలో ఉండాలా, మనం ఆ విధంగా చేయాలా. మరి ముఖ్యంగా ప్రార్థించాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం అమ్మా సిస్టర్. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? యోహాను సువార్త 3:4. యోహాను సువార్త 3:4. అదే అండి.
యోహాను సువార్త 3:4. 3 కూడా చదవండి. ఒకసారి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. చదవండి అమ్మా. అందుకు నికోదేము, ముసలివాడైన ఆ మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా. ఓకే, ఇక్కడ చూడండి ఏమంటాడంటే, యేసు ఒకడు కొత్తగా జన్మిస్తే గానీ దేవుని రాజ్యం చూడలేడు. కొత్తగా అంటే మన హృదయంలో నుంచి పాపం తీసేవాళ్ళ. మనం పాపం అంటే మనం ఏ పాపం మనకు తెలిసి తెలియకుండా చేస్తాం. ఒకవేళ తెలిసి తెలియకుండా చేసిన ఆ పాపాన్ని అప్పటికప్పటికే మనం హృదయం నుంచి తీసివేసేవాళ్ళ. కొత్తగా జన్మిస్తే గాని మనం దేవుని రాజ్యం చూడలేం. అందుకు నికోదేము ముసలివాడైన ఎలా జన్మింపగలడు అంటే, రెండో మారు ఏమైనా తల్లి గర్భంలో జన్మిస్తాడు. రెండో మారు తల్లి గర్భంలో ఎక్కడా లేదు బైబిల్లో రెండో మారు జన్మిస్తాడని. రెండో మారు బైబిల్లో జన్మిస్తాడనేసి ఇక్కడ వచ్చినటువంటి వాక్యం ఏమంటే, మన పాపంలో కడిగి యేసు రక్తంలో కడిగి ఆయన సిలువ మన కోసం శ్రమలు పడి మన కోసం నిందల పాలయ్యి మన కోసం కష్టాలు అనుభవిస్తే మనం నీటి ద్వారా బాప్తిస్మం తీసుకోవాలా. అంటే మన పాపాలన్నీ ఒప్పుకొని నిజంగా దేవుని గుర్తెరిగి మనం ఎంత సాక్షిగా నిలబడాలంటే అప్పుడు అది రెండో జన్మ. కాబట్టి దేవుడు నీటి మూలంగా గాని ఆత్మ మూలం ధనితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించని మీతో నిశ్చయంగా చెప్తున్నా అంటున్నాడు. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోక సంబంధమైన పాపాలన్నీ, అంటే ఈ లోకం తట్టి తిరగకుండా మనం జాగ్రత్తగా ఉండాలా. అలాగే దావీదు రాసినటువంటి కీర్తన 22వ అధ్యాయం 4వ వచనం. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. మన పితరులు అంటే సొలొమోన్ ఇది సొలొమోన్ ఇది దావీదు రాసినటువంటి కీర్తన. అంటే పైన రాసిన అయ్యేలు సారు రాగం మీద పాడిన దావీదు కీర్తన. మన పితరులు ఆయన ఎందుకు నమ్మకించారు కాబట్టి మనం నమ్మకించున్నాం ఆ దేవుని ఎందుట. నమ్మకిస్తే వారిని రక్షిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, నన్ను రక్షిస్తారు, మిమ్మల్ని రక్షిస్తారు. దేవుడు మనల్ని కాపాడతాడు. మరి నేను ఆత్మను గురించి చెప్తున్నాను కాబట్టి ఒక ప్రవక్తను గురించి చెప్తాను. ఆత్మ ఎందుకంటే 4వ యోహాను సువార్త 4వ ఆత్మ గురించి స్టార్ట్ చేశాను కాబట్టి ఒక గొప్ప ప్రవక్త మీద ఆత్మ ఏ విధంగా వచ్చిందో అది మీకు తెలియపరుస్తాను. మొదటి రాజులు 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో అందరికి తెలిసిన వ్యక్తే అంటే క్లుప్తంగా చెప్తున్నాను. ఏలియాని గురించి చెప్తున్నాను సిస్టర్, సహోదరుడా. ఏలియా ఎటువంటి దేవుడికి గొప్ప ప్రవక్త, ఆయన అందరికంటే గొప్ప ప్రవక్త. ఆడ ఏం చేస్తాడంటే 3వ సంవత్సరం ఆడ ఇశ్రాయేల్ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే దేవదూత ప్రత్యక్షమై అహాబు ఏబీజేల్ రాణి వీళ్ళిద్దరూ, వాళ్ళకి 450 మంది ప్రవక్తలు ఉన్నారు. ఈయన ఏలియా ఒక్కడే ఉన్నాడు, గొప్ప ప్రవక్త ఈయన. కానీ యెహోవాకు సెలవు ఇచ్చింది ఏమనగా ఇశ్రాయేల్ ప్రజలు ఆడ ఇబ్బంది పడుతున్నాడంటే ఇవి ఏం చేస్తాడంటే అహాబు ఏబీజేల్ రాణి వీళ్ళిద్దరూ కలిసి ఆ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. ఆ గృహానికి కాపుదలుగా ఒబిజ్జా అనేసి ఉంటాడు. కానీ ఒబిజ్జా దేవుని యందు భయభక్తులు గలవాడు, చాలా నమ్మిక బంటు, కానీ దేవుడు అంటే భయపడుతున్నాడు. అప్పుడు ఏలియా డైరెక్ట్ గా ఆవుతో మాట్లాడతాడు. మాట్లాడి ఏం చెప్తాడంటే, వాళ్ళు ఎక్కువగా బయలుదేవతని పూజిస్తూ ఉంటారు. బయలుదేవతని పూజిస్తా ఉంటే వీళ్ళు ఏం చెప్తారంటే, మీ బయలుదేవత పూజించకూడదు, యెహోవా సెలవిచ్చిన మాట ఏమంటే నిజమైన యెహోవా దేవుడు అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఇశ్రాయేలు యాకోబు దేవా అనేసి అని ఏలియా ప్రార్థన చేస్తాడు. చేసినప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, మీరు బయలుదేవతని మీకు నిజమైన దేవుడైతే మీరు దాన్ని పూజించండి, లేదా
నేను చెప్పినట్టు పూజించండి అనేసి అంటాడు. అప్పుడు ఒబిద్యాకి ఎవరో ఏలియా అనేసి కనుక్కోమని ఆహాబు సెలవిస్తాడు ఒబిద్యాకి. ఒబిద్యా అప్పుడు దారిలో నడిచొస్తామంటే నా ఏలిన వాడా అనేసి అంటాడు. నువ్వేనా ఏలియా అంటే అవుననేసి చెప్తాడు ఒబిద్యా. 7వ వచనం చెప్తాను, చదువుతారు సిస్టర్ ఎవరైనా? 18:7. సిస్టర్ హలో, మా వినపడుతున్నదా? మా వినపడుతున్నదా? వినిపిస్తుందమ్మా. మొదటి రాజులో 18వ అధ్యాయం 7వ వచనం. ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఓబద్యా అతన్ని నెరిగి నమస్కారం చేసి, నా ఏలిన వాడైన ఏలియావు నీవే కదా అని ఆయన అడుగుగా, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలిన వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియచేయమనెను. అందుకు ఓబద్యా, నేను చావలనని నీ దాసుడైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవం తోడు నిన్ను పుట్టించుకొని వలన నా ఏలిన వాడు ఓకే సిస్టర్ చెప్పండి. దానికి ముందుగా 17వ అధ్యాయంలో అతడు సారేపత్నికి పొమ్మంటాడు. దేవుడు సెలవిస్తాడు. సారేపత్నికి పోయేసి ఆ విధరాలు ఉంటది, ఆ విధరాలు ఇంట్లో ఉండు అనేసి అంటాడు ఏలియాని. ఆ విధరాల దగ్గరికి సారేపత్తికి వెళ్తా ఉంటే అక్కడ విధరాలు కట్టెలేరుకుంటా ఉంటుంది. కట్టెలేరుకుంటా ఉండి మరి దప్పికాయ వేస్తా ఉంటుంది. అప్పుడు ఆ విధరాలతో కనబడి మాట్లాడతాడు, ఈ విధంగా నేను మీ ఇంటికి వస్తున్నాను, నాకు ఆకలిగా ఉన్నది, ఒక అప్పం చేసి పెట్టు అంటే నీళ్ళు తెచ్చిస్తుంది. నాకు పిండి కొద్దిగానే ఉన్నదంటే ఆ పిండి లేదు, నువ్వు నాకు చేసి పెట్టు, మళ్ళీ నాకు చేసి పెట్టింది మిగిలింది తర్వాత నీ కుమారుడికి పెట్టు అనేసి అంటాడు. ఆ విధంగా దేవుడు నమ్మకంగా ఎన్నుకున్నాడు కాబట్టి ఆ 5 రొట్టెలు చేపలు ఎట్లా దేవుడు పంచిపెట్టాడో ఆ నూనెలో పిండి కరగదు, ఆయిల్ కరగదు. అలాగే దేవుడు ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ఒక గొప్ప ప్రవక్త అతను. ఏలే దగ్గర 5 లక్షణాలు ఉన్నది. మొట్టమొదటి గొప్ప ప్రవక్త, రెండోది విధేయుడు, మూడోది ప్రార్థన, మళ్ళీ 4వది ఆయన సారేపతి అదే విధవరాలకి ఆహారము అది పెట్టుట. ఆయన ఉన్నంత వరకు బాగా ఇదిగా ఉన్నాడు. దేవుడు యొక్క వాక్యాన్ని అనుసార ప్రకారం నడుచుకున్నాడు యథార్థ మనసుతో. అలాగే ఇక్కడ ఆ చిన్న రోగికి సారేపతి అదే ఆ విధవరాలు రోగికి పాపకు బాగాలేకపోతే బాబుకి నీ వల్లే కదా ఈ విధంగా కష్టాలు వచ్చిందంటే దేవుడికి పోయి ముమ్మారు ప్రార్థన చేస్తాడు. పైన మిద్దిపైకి పోయి తీసుకుపోయి తన ఒళ్ళో నుంచి లేచి మిద్దిపైకి తీసుకెళ్లి ప్రార్థన చేస్తాడు, దేవా యేసు ప్రభువా ఇది కాపాడు ఈ బాబుని అనేసి అని. అప్పుడు తెచ్చి ఇచ్చి దమ్మ బాబు బతికే ఉన్నాడు అన్నాడు. ఎందువల్ల గొప్ప ప్రవక్త కాబట్టి, ఏలేకి దేవుడికి విధేయుడు కాబట్టి, మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నాడు కాబట్టి దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకుంటే ఇతనికి దేవుని యొక్క ఆత్మ ఇతని మీద కుమ్మరింపబడింది. అలాగే బయలుదేవులకి వాళ్ళు మొక్కున్నప్పుడు మా ఇక్కడ చదువుతున్నాను చూడండి. మా 18వ అధ్యాయము 22వ వచనం నుంచి 25 వరకు చదువుతారా సిస్టర్? చదువుతాను. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించున్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయుడి. వారు వాటిలో ఒక దానిని కోరుకొని దానిని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీయూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి కింద అగ్ని ఏమీయూ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచెదను. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును.
ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదాం రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకములై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమీ కింద వేయవద్దని చెప్పగా వారు తనకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి. గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠము నొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. మధ్యాహ్నం ఇక్కడ వాళ్ళు భయప్రవక్త 450 మంది ఉన్నారు. ఒక ఎద్దుని వాళ్ళకి ఇచ్చారు. మీ బయలుదేరితే నిజమైతే ఏలే ఏం చెప్తున్నాడు, మీ దేవుడు నిజమైన దేవుడు అయితే మీరు ప్రార్థించండి, 2 ఎద్దులు తీసుకురండి, నాకు ఒక ఎద్దు ఇవ్వండి, మీరు బలిపీఠం కట్టండి, దాంట్లో అగ్నికి ఉండవు కానీ ఏమి కానీ గంధకాలు కానీ వేయకూడదు, మీరు దాన్ని మాంసాన్ని తునకలుగా చేయండి. వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేశారు, ఒకరికొకరు కోసుకుంటున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళు బయలుదేవతకి ప్రార్థిస్తున్నారు. కానీ మీ బయలుదేవతకి మీరు ప్రార్థించండి, నేను ఎవరు ప్రార్థిస్తాను, ఏవో నామను ప్రార్థిస్తాను. అప్పుడు వాళ్ళు ప్రార్థించినా కూడా వాళ్ళకి అది అగ్నిగంధకం కాలేదు, మాంసం తునకలు కాలేదు. అదే ఏలియా ప్రార్థన చేస్తే ఆ బలిపీఠము 12 రాళ్ళతో కట్టాలి. లాస్ట్ వచ్చిన చదవండి సిస్టర్. ఇదే పేజీలో 31వ వచనం 18వ అధ్యాయం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామం ఇశ్రాయేలీయులనని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్లు తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామం నాకు బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయడని చెప్పాను. అదైన తర్వాత 2వ మార ప్రకారమే చేయడని అతను చెప్పగా వారు 2వ మారును అలాగే చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకంను నీళ్లతో నింపెను. చూడండి, ఇక్కడ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 12 రాళ్ళు కట్టి దాని మీద నీళ్లు పోయమంటాడు. అప్పుడు ప్రార్థించినప్పుడు ఏలియాకి జవాబు ఏమొస్తుందంటే, 36వ వచనం చదవండి సిస్టర్. నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త యొక్క ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగు ప్రార్థన చేసిన, యెహోవా అబ్రహాం, ఇస్సాకు, ఇజ్రాయిల్ దేవా, ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావని నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైనా నీవే దేవుడివై ఉన్నావని నీవు వారి హృదయములను వారి తట్టు తిరిగొచ్చేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడి ప్రార్థన. ఇప్పుడు అన్ని వాళ్ళు చేశారు, 12 రాళ్ళు తెచ్చి బలిపీఠం కట్టారు. కానీ చివరికి ఏమంటున్నాడు, నీ చిత్త ప్రకారం వాళ్ళకి తట్టు కళ్ళు తెరు అనేసి అంటున్నాడు దేవుడు. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వాళ్ళు 3 సార్లు నీళ్లు పోసినా కూడా గంధకం చుట్టూ అన్ని చేసినా కూడా ఆ జనులందరికీ నీవే దేవుడు, యెహోవా నీవే దేవుడే ఉన్నాని, నీవు వారు హృదయం నీ తట్టుకు తిరిగి చేయనది అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. అలాగే మనం కూడా మన ప్రార్థనలు, మన ఉపాసనలో ఉంటున్నాము, మన ప్రార్థనలు ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఆలకించుకొని ఉండడు. సంఘంలో ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. మనకు ఒక్కొక్క కార్యం నెరవేరుస్తా వస్తున్నారు. ఉదాహరణకి విఆర్ఓ గారు స్వస్థపరిచారు. అలాగే నాగమైన వాళ్ళ బాబుకి ఆపరేషన్ ఏదో అయిందన్నారు, అది సక్సెస్ అయింది. మరి వివాహ విషయంలో కూడా సక్సెస్ అవద్ది. మరి పృథ్వీ సుజన్ విషయంలో కూడా సక్సెస్ అయింది.
అన్నిట్లో ఒక్కొక్కటి విజయం జయం కలిగి వస్తారు. మనం దేవుని నమ్మకంగా ఉంచాలా, నమ్మకంగా ఉండాలా, గొప్ప ప్రవక్తలుగా ఉండాలా. మనం ఏలేని పోలి ఉన్నాము, మనలో 5 లక్షణాలు ఉన్నాయా మనం చూసుకోవాలా. ఒకటి భయభక్తులుగా, నమ్మకం, యథార్థతం, ప్రవర్తన, విధేయులుగా ఉన్నాము. మనము విధేయులుగా ఉండాలి, దేవునికి మొట్టమొదటి విధేయులుగా ఉండాలి. తర్వాత ప్రార్థన ఉండాలా, దేవుని చెప్పినట్లు నడుచుకోవాలా. మరి ఓబిద్దాన్ని కూడా ఆవబ్ దగ్గరికి పంపట్టి నన్ను నేల పంపించేస్తున్నావు సంప్రదాయానికి అంటున్నాడు. అప్పుడు ఏలే ఏమంటాడంటే నేను పోయినంత వరకు నన్ను చూచుండుము అనేసి అంటున్నాడు. దానికి ఒక ఇది చెప్తున్నాను. మత్తయి సువార్త 10:32 చదవండి సిస్టర్. మత్తయి అధ్యాయము 10వ అధ్యాయం 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. ఆ మనుషుల ఎదుట మనము ఎప్పుడు పరలోకముందు నా తండ్రి అయితే నేను ఎరుగునందును అన్నారు. మనం పరలోక మనుషుల్ని ఇది కాదు, మన దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం ఇదిగా ఉండాలి. పరలోకముందు ఎరుగునందును అనేసి అంటున్నారు దేవుడు. మనుషులు ఎదుట నన్ను ఎరుగునను వాడిని పరలోకముందు నా తండ్రి అయితే నేను ఎరుగునందును. మనం ఆ విధంగా ఉన్నావా, దాంట్లో ఉన్నావా అనేసి మనం ఆలోచించుకోవాలా. కీర్తనలు 84:11, దావీదు కీర్తన 84వ అధ్యాయం 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడేమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చూసారు ఇక్కడ ఎంత గొప్ప వాక్యం ఇచ్చాడు. దేవుడైన సూర్యుడును కేడునై ఉన్నాడు. ఏవో కృపయో ఘనతయో అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి, మనం యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి మనకు ఏ కీడు చేయడు. మనకు దేవుడు మనకు మేలునే కోరుతాడు, కానీ ఈ లోకంలో మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు గొప్ప కార్యవంతుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలాగే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూస్తామమ్మా. యెహోషువ మరియు యెహోషువ చదవండి. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇది ఏడాకి వర్తిస్తుంది. గొప్ప అద్భుత కార్యాలను చేయవాడు. 5 లక్షలు ఇదొకటి ఏలేకి. మనం దేవుడు ఏలేకి ఆ శక్తి ఇచ్చారు. ఆ ఏలేకి ఇవ్వబట్టే ఆవుని ఎబేజుల రాణిని ఎదురు తిరుక్కుంటున్నాడు. ఓబిద్ద కూడా ఎదురు తిరుక్కుంటాడు. దేవుడు ఎదుట మనం నమ్మకం ఇచ్చుంటే మరి మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. మరి ఇంకొక ప్రవక్తను గురించి చెప్పి ముగిస్తాను. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 13వ అధ్యాయం ఎన్నో వచ్చిన కాదు, 13వ అధ్యాయం చూస్తే మనకు అన్ని పదమూడు 14 15 అంటే క్లుప్తంగా చెప్తున్నాను. ఆడ మీకు తెలిసే ఉంటుంది ఈ వ్యక్తి ఎవరని, ఆ ప్రవక్త ఎవరని. యెహోవా దూత ఇక్కడ చదువుతున్నట్టు చూడండి సిస్టర్. 2వ వచనం నుంచి 7వ వచనం వరకు చదవండి సిస్టర్. ఆ కాలమున
దాను వంశస్థుడును జొర్యా పట్టణస్థుడును నైన మనోహాను ఒకడుండెను. అతని భార్య గొర్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి కుమారుడు పొందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. ఆ పవిత్రమైన దేనినైనను అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి అయి కుమారుడు కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెన్మిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండే. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే యుండునని నాతో చెప్పాను. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు ఫిలిష్తీయులకు సంబంధించింది ఇది. ఆడ మానోహు అనేసి ఒక అతను ఉంటాడు, ఆయన భార్య గొడ్రాలుగా ఉంటుంది. దేవదూత కనబడి ఆమెకి నువ్వు గర్భవతి అనేసి అంటాడు. కానీ ఆ దేవదూత ఎవరనేసి తెలియదు ఆమెకి. తెలియకుండా ఉంటే అక్కడికి గర్భవతావు అనేది అతనికి సరే గర్భం ఉంటుంది, వస్తుంది. మరి అతనికి నాజీర్ అనేసి పేరు పెట్టబడుద్ది. నాజీర్ అనేసి అంటారు. నాజీర్ అంటే వ్రతము అనేసి అర్థం. ఆమె ఏం చెప్తాడంటే దేవదూత, నువ్వు అపవిత్రమైనది ద్రాక్షారసం కానీ మద్యమైనా కానీ ఏమి తీసుకోకూడదు, నువ్వు జాగ్రత్తగా మద్యమే కానీ అపవిత్రం ఏది తీసుకోకూడదు అని చెప్తాడు. అది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షింపు మొదలు పెట్టినని ఆమెతో అనగా, ఇశ్రాయేల్ ఫిలిష్తీయుల్ని నుంచి ఇశ్రాయేల్ కాపాడతాడు. అతనే మళ్ళీ ఆ దేవదూత ఇంకో అతనికి కూడా కనబడద్ది. 10వ వచనం చదవండి సిస్టర్. ఆ సమయం 9 నుండి ఆ దేవుడు మనం ప్రార్థన ఆలకించెను కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయం ఆమె పెన్మిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనపడనని అతనితో చెప్పాను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతన్ని అడుగగా, అతడు నేనే అనేను. అందుకు మనోహ, కాక నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను. ఆమె ద్రాక్షావల్లి నుండి పుట్టినదేదియూ తినకూడదు, ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మనోహతో చెప్పెను. ఇక్కడ చూడండి, రెండోసారి కూడా కనబడ్డాడు ఆమెకి దూత. అప్పుడు పెనువిటి ఆ మానవ వచ్చి అడగతాడు, కనబడింది నువ్వేనంటే నేనేనా అనేసి అంటాడు. ద్రాక్షారసమైన కానీ అపవిత్రమైనది ఏది తినకూడదు అనేసి అంటాడు. అప్పుడు యెహోవా దూత ఆయనతో ఏమంటే, ఇక్కడ లాస్ట్ లో వచ్చిన చదవండి సిస్టర్. మరియు నా 25వ వచనం అంటే 20. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టాయోలుకును మధ్యనున్న మహనేతానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. ఇక్కడ చూడండి, మనం దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడంటే, సంసోను ఇశ్రాయేలుని ఫిలిష్తీయుల మీద ఇదిగా వెళ్తూ ఉంటే, ఫిలిష్తీయులు ఇబ్బంది పెడతా ఉంటే, ఆడేం చేస్తాడంటే సంసోను ఫిలిష్తీయుల్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని ప్రేమిస్తా ఉండే కాడికి సరే వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తాడు. తల్లిదండ్రులతో చెప్పే కాడికి వాళ్ళు మనకు సరిపోరు అనేసి అంటారు. కానీ ఇష్టపడి నేనే చేసుకుంటాను అనేసి అంటాడు. సరే చేసుకుంటాడు, బాగానే ఉంటుంది. దాంట్లో ఒక సింహం వచ్చి అడ్డొస్తే ఆ సింహాన్ని నిజంగానే చూడండి ఎంత గొప్ప దేవుడు సంసోన్కి ఎంత ఇదిగా ఇచ్చాడో. అతని ఆత్మ కుమ్మరించింది. ఆత్మ గురించి ఈ 2 ప్రవక్తల గురించి చెప్పాల్సి వచ్చింది. సంసోను దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడే
ఆ నోటితో, చేతిలో ఏమీ లేదు, నోటితో చీల్చేస్తాడు. చీల్చేసి ఆ సింహంని ఆడ కలేబరం ఆడ గాడిద ఒకటి ఉంటుంది, ఆ గాడిదతో ఓళ్ళు 2 తీసుకుంటాడు. అలాగే ఆ సింహంలో నుంచి తేనెటీవిగా వస్తుంది. తేనెటీవికి వచ్చి దాంట్లో ఆహారంగా ఇంటికి కూడా తీసుకుపోతాడు. సంసోను ఎంత దేవుడి మీద ఎంత నమ్మకంగా ఉంటాడో, ఆ వెంట్రుకల వల్ల దేవుడు యెహోవా వెంట్రుకల్లో ఉన్నాడు. ఆ వెంట్రుకల్లో ఉండబట్టే బలం. ఎంత ఫిలిస్తీన్లు ఎంత ఇది చేసినా కూడా సంసోను ఏం చేయలేదు. చివరికి వాళ్ళ ఒక వేస దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఆ లాల్లా పాలలా చేసి సంసోన్ని ఫిలిస్తీన్కి పట్టిస్తుంది. ఆ చివరి రోజుల్లో కూడా సంసోన్ ఏం చేస్తాడంటే 1000 మందిని హతం చేస్తాడు. హతం చేసి ఆ గాడిద దవడతోనే కొడతాడు. 1000 మందిని చంపేస్తాడు. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు సంసోన్ ఇశ్రాయేల్ దేశానికి. మళ్ళీ అధిపతి అయ్యాడు. కాబట్టి దేవుని మీద నమ్మకంగా మనం యథార్థంగానో ఆత్మతోనూ సత్యంతోనూ మనం దేవుని ఎదుట ప్రార్థిస్తే మనకు దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, సహాయం చేస్తాడు. అది కాకుండా మళ్ళీ లాస్ట్ లో బంధించి ఇనుప చెవులతో బంధించే కాడికి చివరికి ఏం చెప్తాడంటే సంసోను, నన్ను ఆ 2 స్తంభాల మీద మందిరం దగ్గర మధ్యలో నిలబెట్టండి, నేను ఆనుకుంటాను అంటాడు. అప్పుడు ప్రార్థన చేస్తాడు సంసోను. ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. నా ప్రార్థన ఆలకించు. చివరి ఇదిగా కన్నులు దేవేస్తాడు సంసోనికి. కన్నులు దేవేసినా కూడా నేను ఈ పగ తీర్చుకోవాలా, నా కన్నులు పోయినాయి, పిలిస్తే ఈ విధంగా చేయాలనేసి అంటే, అప్పుడు బతికుండేటప్పుడు చనిపోయిన దానికంటే ఇప్పుడు అనేకల మంది చనిపోయారు దేవుడు. ఎందుకంటే దేవుని యొక్క మళ్ళీ అతనికి వెంట్రుకలు మొలస్తుంది. ఈ వేస ఏం చేస్తాడంటే ఆ వెంట్రుకలన్నింటినీ కట్ చేసి వాళ్ళకి అప్పగించేస్తుంది. చివరికి వెంట్రుకలు మొలస్తుంది. అప్పుడు ఆ స్తంభాలు లాగినప్పుడు ఆ మందిరం గుడి మొత్తం పడిపోద్ది. ఆ పడిపోయినప్పుడు దేవుడు అక్కడ ఎంతమంది పురుషులేమి స్త్రీలేమి 3500 పైనే ఎక్కువే ఉంటారు. అప్పుడు సంసోను కూడా వాళ్ళతో పాటే చనిపోతాడు. దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా వస్తాడో దేవుడు చూడండి. కాబట్టి ఆత్మతోనూ సత్యంతోనూ మన యథార్థంగా గాను జీవిస్తే మనల్ని దేవుడు కాపాడతాడు. అలాగే లాస్ట్ ఒకటి దానియేలు 9వ అధ్యాయం 24వ వచనం, దానియేలు గ్రంథం 9:24. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలములో అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడేను. అంతే సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, మనకు తిరుగుబాటు, ఈ లోకంలో ఎవరైనా తిరుగుబాటు ఉన్నారా? ఇంట్లో తల్లిదండ్రులకు కావచ్చు, కుమారులు కావచ్చు, కుమార్తెలకు కావచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు, తిరుగుబాటు ఉన్నారా? మనకి దేవుని ఎదుట తిరుగుబాటు చేయకూడదు. ఈ లోకంలో మనకి తిరుగుబాటు ఎవరంటే దేవుని ఎదుట మోకాళ్ళు వంగి ప్రార్థించాలి. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థించాడు? ముమ్మారు. దీంట్లోనే ఉంది, దానియేలు గ్రంథంలోనే అనేక సార్లు ముమ్మారు ప్రార్థించాడు. మన ఇంట్లో పాపం ఉన్నదా? పాపాలు అంటే మనం మనమే కాదు, తెలిసి తెలియకుండా పాపం అంటే ఒక పాపం చేయటమే కదా, ఈ లోకం అంతా పాపమే. దీంట్లో 3 రకాలు మనకు కనబడుతున్నది: దోషము, పాపము, తిరుగుబాటు. ఇవి 3 మన జీవితాల్లో ఉన్నాయా? అది సరి చేసుకోవాలా. మనం ఉపవాసం ఉంటున్నాము. ఉపవాసం అంటే జీవగ్రంథంలో నేనేమి వేరుగా చెప్పడం లేదు. ఉపవాసం అంటే మనం తల స్నానం చేసి నూనెంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అది జీవగ్రంథంలో రాయబడింది, కొత్త నిబంధనలోనే. నేనేమి తమాషగా చెప్పడం కాదు, కానీ అది మనం చేయలేము, అంత ఇది లేదు. కానీ చేసేవాళ్ళు చేస్తున్నారు. కానీ మన సంఘంలో ఇటువంటి వాళ్ళు లేరనేసి అనుకుంటున్నా. ఏది తిరుగుబాటు లేదు, మరి పాపం చేసేవాళ్ళు లేరు, దోషం చేసేవాళ్ళు లేరు. మన 34 కుటుంబాలు, మళ్ళీ ఈ మధ్య ఒక 2 చేరింది, 36 కుటుంబాలు. మరి అటువంటి వాళ్ళు లేరనేసి నేను నమ్ముతున్నాను. దేవుని యందు భయభక్తులు కలగాల. మరి ఇంకోటి, మన సంఘ కాపురి అయినటువంటి మనం సేవకునికి విలువ ఇవ్వాలా. అంటే ఇది నా ఓన్ గా చెప్తున్నాను, ఒకరిని కించపరచడం అని కాదు. ఇప్పుడు లోకంలో ఈ చిన్నజయ స్వామి వాళ్ళు వీళ్ళు వస్తారు, వాళ్ళకైతే బందోబస్తు, వాళ్ళకైతే పెద్ద పెద్ద కలెక్టర్లు, మినిస్టర్లు,
అందరూ చెల్లిట్టు కొడతారు. మన సంఘ సేవలకు మనం ఎందుకు ఇవ్వకూడదు మర్యాద? మన సంఘ సేవని మనం ఎందుకు గౌరవించకూడదు? సంఘ సేవకుడు అంటే దేవుని తర్వాత మన కుటుంబాన్ని పోషించేటటువంటి వ్యక్తి సంఘ సేవకులు. అందరూ సేవకుల్లాగా మన సేవకులు లేరు. నాకు అదే ఒక గర్వం. మరి ఈయన సేవకుడేనా పాస్టర్ గారు? ఇంత సోషల్ గా ఉన్నారే, ఇంత ఇదిగా ఉన్నారే, ఇంత ఫ్రీడమ్. కొన్ని సంఘాలను నేను చూసినాను. కర్వెళ్ళ మందిరానికి వెళ్ళి ఉన్నాను, మూలాపేటలో ఏప్రిల్ మందిరానికి వెళ్ళి ఉన్నాను. ఆ సేవకులు ఎటువంటి వాళ్ళంటే మనస్పర్ధలు ఉంటుంది. ప్రతి సంఘంలో మనస్పర్ధలు ఉంటుంది, కానీ మన సంఘంలో లేదు. ఒకవేళ ఉన్నదేమో కానీ నాకు అటువంటి వాళ్ళు వ్యక్తులు కనబడలేదు. కాబట్టి దేవుని వాక్యంతో మనం ఆరాధించేటప్పుడు సత్యంతోనూ ఆత్మతోనూ యథార్థతోనూ ఆరాధించి దేవుని యొక్క సంసోను ఏలియాలాగా మనం 5 లక్షణాలు కలిగి ఉన్నామా? మనం ఉపవాస ప్రార్థన దేనికి చేస్తున్నాం? మన కార్యాలు నెరవేర్చుకోవాలని, మనం కార్యాలు ఇదనాలని. మనం ఈ 43 days అనే కాదు, మన సంఘం వేరే సంఘంలో జరగదా దేవుడికి తెలుసు, మరి మిగతా వాళ్ళకి తెలుసు. మన పాస్టర్ చెప్పిన నేను 2 years నుంచి వస్తున్నాను కాబట్టి ఎవ్రీ ఫ్రైడే ఉపవాస ప్రార్థన జరుగుతున్నది మన సంఘంలో, కానీ నేనే అటెండ్ అవ్వడంలా. ఎవ్రీ ఫ్రైడే ఈ 43 days తీసేయండి, అంటే ఇది స్పెషల్ 40 days ఫాస్టింగ్ ప్రేయర్. కానీ ఎవ్రీ మంత్ 4 weeks ఎవ్రీ ఫ్రైడే జరుగుతున్నది. అది అలవాటు చేశారు పాస్టర్ గారు. మన కుటుంబాలకు వచ్చేటట్లు సహాయం చేయండి, ప్రార్థన చేయండి, మన సభ అభివృద్ధి పరిచేటట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సహోదరులు విజయ్ కుమార్ గారికి, మరి ప్రత్యేకంగా పాస్టర్ గారికి, మరి సేవకురాలైన మంజులా సిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.